మదర్స్ డే ఆఫర్ కింద ఒక లార్జ్ డైపర్ కొంటే స్మాల్ డైపర్ ప్యాకెట్ ఫ్రీయా? అమ్మా ఇవాళ మదర్స్ డేనా? వాట్ ఆఫర్? డైపర్లు వేసుకునే వయసు కాదండి మీది. ఓ నాకు కదే డైపర్లు, పిల్లలు వాడతారు డైపర్లు. డైపర్లు వాడేంత పిల్లలు లేరండి మన ఇంట్లో. అయితే గీతే మన రణధీర్ వేసుకోవాలి. ఇప్పటికే పిల్ల చేష్టలు ఎక్కువ చేస్తున్నాడు. మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. అదే హ్యాపీ మదర్స్ డే అంటున్నామ్మా. ఓకే ఓకే, బానే ఫస్ట్ గుర్తుకొచ్చిందిరా. సారీ ఫర్ ద లేట్ విషెస్ మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఆర్టిఫిషియల్ విషెస్ ఎంత బాగా చెప్పావే. థ్యాంక్ యూ మమ్మీ. ఇవాళ మదర్స్ డే కదనే, మమ్మీకి హెల్ప్ చేయి. ఎప్పుడు చూడు పనేనా మమ్మీ. నాకు ఆకలేస్తుంది, తినేసి వచ్చి థింక్ చేస్తా. బాయ్. ఇవాళ నాడే, నేనేందో చూపిస్తా. తిన్న ప్లేట్లు కూడా తీయనంత కొవ్వెక్కింది. చెప్తా నాగు. జరుగురా. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, లవ్ యూ సో మచ్. అబ్బా ఏం స్టేటస్లు పెట్టుకుంటున్నారు. లోకం అంతా మదర్స్ డేని వాట్సాప్ లా ఇన్స్టాగ్రామ్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేనే అనాథని కదా, నా ఫోటో ఎవ్వరు పెట్టుకోరు. పోతా నేను అనాథాశ్రమంకి వెళ్ళిపోతే. ఏందమ్మా నీ బాధ? బాధనారా బాడ్కావు? ఎక్కర్లేని పోరీల బర్త్డేలకి స్టోరీలు స్టేటస్లు పెట్టుకుంటావు. హెచ్బిడి బెస్టీ, స్వీటీ, నాటి, క్యూటీ, పోకి, పాంకి. అదేందే అది? అది పీకి పాంకి కాదు మమ్మీ, పూకి. అదే 9 నెలలు నాన్ స్టాప్ 9 months పందిపిర్రలు వేసుకున్న నిన్ను నా కడుపులో మోసిన కదరా. ఎంత బరువు ఉండే తెలుసా? కరెక్ట్ చెప్పావు మమ్మీ. ఏయ్ షట్ అప్. ఫస్ట్ ఆ తిన్న ప్లేట్లు కడగడం నేర్చుకో. ఆడపిల్లవే కదా. లే. మమ్మీ ఈ ఫోటో ఓకేనా? ఛీ, ఏం ఫోటోరా ఇది? మొన్న యాదగిరిగుట్టలో దిగినాం చూడు, అందులో చీరే బాగుంటది, నెక్లెస్ కూడా బాగుంటది. అది పెట్టు. ఈ ఫోటోలో నేను బాలేను కదా మమ్మీ. ఏయ్ మదర్ నువ్వా నేనా? నువ్వే మమ్మీ. మరి మదర్స్ డే కి నేను బాగుంటే చాలు కదా. ఓకే. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, ఐ లవ్ యూ. అబ్బా ఏం పెట్టినవురా. థ్యాంక్స్ మమ్మీ. పోరిళ్ళకి మాత్రము ప్యారల్ పెట్టనీకి వస్తుంది, మమ్మీకి మాత్రం ఒక్క లైనా పెట్టు. నేను చెప్పింది చెప్పినట్లు పెట్టు. ఏం పెట్టాలి మమ్మీ? అమ్మా నాకు జన్మనిచ్చిన తల్లి, ఈ జన్మకు నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఏందమ్మా ఇదంతా? ఏయ్ పెట్టువే. ఇప్పుడు పెట్టు. ఐ లవ్ యూ మమ్మీ సో మచ్. మచ్లో యూ ఉంది కదా, 5 times రావాలి. లాస్ట్ లో పింక్ హార్ట్ పెట్టు, ఇంకా సెండ్ కొట్టేయి. అయిపోయింది మమ్మీ. అమ్మయ్యా వీడి పని అయిపోయింది. నెక్స్ట్ నా బిడ్డ పని చెప్తా. అమ్మా లోకి. నేను మీ ఉప్పల్ బాలు ఎవరనుకున్నారు? గిన్నెలు దోమంటే ఉప్పల్ బాలు వీడియోలు చూసుకుంటా కూర్చున్నావా? నీ పని పసక్. అబ్బా 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 ఎంత బాగుందే చీర. ఇక చూడు. అవును మమ్మీ బాగుంది. మన సుజాత అక్క లేదు, వాళ్ళ పెద్ద కూతురు మేఘన కొన్నదంట మదర్స్ డే కి. ఓహో, ఆ జాకెట్ కి బార్డర్ బాగాలేదు మమ్మీ. ఆ మేఘనకు సెలక్షనే రాదు. చీ. సేమ్ కలర్ లంగా జాకెట్ నీకు 2nd class లో కొనిచ్చాను, గుర్తుందా? మమ్మీ అది 2nd class లో మమ్మీ, ఇంటర్ 2nd year లో కాదు, గుర్తుండడానికి. అంతే లేవే, నేనిచ్చినవి నీకేం గుర్తుంటది? ఏం గుర్తుండదు. ఛీ, ఫస్ట్ బర్త్డేకి పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన, 2nd బర్త్డేకి స్నాక్స్ బాక్స్ ఇచ్చిన. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిండే నీకు? నాకు మాత్రం మదర్స్ డేకి ఒక్క గిఫ్ట్ దిక్కులేదు. ఏం కావాలి చెప్పు మమ్మీ, ఇస్తా. వద్దులేవే, నీ మొహానికి ఏమి ఇప్పియవు. ఇప్పిస్తా అని చెప్పే కదా, ఏం కావాలో చెప్పు. ఒట్టు. మై డియర్ బర్రె బ్రదరు, ఇదిగో
వీడి మీద ఒట్టు. ఆ, ఏం కావాలో చెప్పు మమ్మీ, ఇప్పిస్తా. ఒరేయ్ నువ్వు కూడా దీని మీద ఒట్టేరా. ఆ, దేనికి? అమ్మ శివగామి అడిగింది ఇస్తానని. నా మీద ప్రమాణం చేయరా తమ్ముడు. ఆ, వద్దమ్మా తల్లి, గిఫ్ట్ అని చెప్పి మళ్ళా గోష్లో పట్టుకుంటుంది ఆమె. ఆ? అంతేలేరా, 9 నెలలు నాన్ స్టాప్ 9 months నిన్ను మోసాను కదరా, నాదేరా తప్పు. అమ్మా స్టాప్ ఇట్, ఐఎమ్ సారీ. ఒట్టు. ఏం కావాలో చెప్పు. ఇప్పుడు నేను అడిగేదానికి షాక్ అయి షేక్ అవ్వడానికి రెడీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఓ డ్యామా? సో నాకు కావాల్సిన గిఫ్ట్ పేరు ఓ డ్యామ్. నాకు నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసు, హిమాయత్ సాగర్ డ్యామ్ కూడా తెలుసు. ఈ ఓ డ్యామ్ ఏందక్క? కొంప తీసి ఇప్పుడు డ్యామ్ ని గిఫ్ట్ గా అడుగుతుందేమోరా. అమ్మ తల్లి, మేమంత రిచ్ కాదమ్మా, చాలా పేదోళ్ళం. మై డియర్ కిడ్స్, మీ అమ్మ గురించి నాకు ఎప్పటి నుంచో డౌట్గా ఉంది. తను ఇండియన్ కాదని, మారువేషంలో మన ఇంట్లో ఉన్న ఉగ్రవాది మన దగ్గర డ్యామ్ దొబ్బేసి ఆ పాకిస్తాన్ వాళ్ళకి పార్సల్ చేద్దాం అనుకుంటుంది. అవును డాడీ, అక్కడ నీళ్ళేవు కదా, లీటర్ ₹1,00,000 అమ్ముకుంటదేమో. చెత్త నా కొడక. ఆ కుత్తేగాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చిన చుక్క నీళ్ళిచ్చే ప్రసక్తే లేదు. ముస్కా. ఏయ్ కమ్ హియర్. హస్బెండ్ కాబట్టి నో వల్గర్ లాంగ్వేజ్ యూజింగ్. ఇంకోసారి ఉగ్రవాది విగ్రవాది అన్నావనుకో, మొన్న ఏమైందో గుర్తుందా? ఆడవాళ్ళ జోలికొస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేసిండు మోదీ. నీ నోట్లో ఉల్లిగడ్డ బాంబు పెట్టి అంటిచ్చేస్తా. సైలెంట్ గా స్టూడెంట్ పక్కన వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబ్బా. ఓ డ్యామ్ అంటే వన్ డే యాజ్ మదర్. ఇప్పుడు టైం 10. రాబోయే 24 గంటలు నేను మీకు చిట్టి పాపాయిని, మీరు నాకు 2 మమ్మీస్. అంటే నా స్థానం మీకు, మీ 2 స్థానం నాకు. మరి నేనేంటే? ఇంట్లో పని పోస్ట్ ఖాళీగా ఉంది, అది మీకు. ఇదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. లెట్స్ గో. అరే రైట్ ఓనిరా, రైట్ రైట్ రైట్. అరే లెఫ్ట్ రా. అరే రంధీర్, నువ్వు పోతున్న సైడ్ ఎనిమిస్ ఉన్నారా, అటు ఓకు. హలో బ్రో, రణధీర్ లేరు బ్రో, నేను వాళ్ళ ఫ్రెండ్ ని. ఏ గర్ల్ మాట్లాడుతుంది. వాట్స్ నేమ్? కెన్ ఐ గెట్ యువర్ ఇన్స్టా ఐడి? ఏయ్ మూసుకొని ఆడబే, నేను రణధీర్ వాళ్ళ మమ్మీని. ఆంటీ మీరా? అరే అంటున్నది ఎగ్జిట్ అయిపోండ్రా. వేర్ ఇస్ మై స్క్వాడ్? మమ్మీకి ఏమైంది తమ్ముడు? పిచ్చి గిట్లా పట్టినట్టుంది. ఎర్రగడ్డ హాస్పిటల్ కాల్ చేయాలా? ఒట్టోడేమన్నాడు? అబ్బా స్క్వాడ్ లేకుండా నేను ఆడలేను. చికెన్ డిన్నర్ చేద్దాం అనుకున్నానే. హే మామ్స్, కెన్ యూ ప్రిపేర్ మీ చికెన్ లంచ్? షూర్. వెరీ హంగ్రీ డ్యూడ్, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, వెళ్ళి వెంటనే కుకింగ్ చెప్పు. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, నేను ఒక్కదాన్నే చేయలేను. ఐ నీడ్ సపోర్ట్ యు నో. సరే నువ్వు కర్రీ వండు, నేను రైస్ పెడతా. పదా. అమ్మా, నేను రైస్ పెడతా, నువ్వు చికెన్ కర్రీ వండు. పోరా. చా ఏదో ఒకటి పదా. చా ఇది ఎలగట్లేదే. సిరిని అడుగుదాం. హే సిరి, హౌ టు కుక్ రైస్ ఫర్ 4 people ఇన్ రైస్ కుక్కర్? ఆడపిల్లవి అయి ఉన్నది అన్నము వండడం రాధా నీకు? చీచీ. హలో బేబీ, నాకు చికెన్ కర్రీ చేయడం ఫోన్ లో గైడ్ చేయి. కర్రీ వండేస్తా, మమ్మీ దగ్గర క్రెడిట్స్ కొట్టేస్తా. ఓకే బేబీ. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని స్టవ్ పైన పెట్టి చేసుకో. అరే తమ్ముడు, అది ప్లాస్టిక్ రా, కర్రీ ఫాస్ట్ కుక్ అవదు, హైలో పెట్టు. ఓకే ఓకే. మమ్మీ చికెన్ రైస్ రెడీ. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఏలియన్స్ తినే ఫుడ్ ఏంటమ్మా నాకు పెట్టారు? చాలా కష్టపడి చేసే మమ్మీ, ప్లీజ్ హ్యావ్ ఇట్. ఒసేయ్ క్రెడిట్ అన్న దబ్బేకు చేసి నేను. ఒకసారి నీ ఫోన్ ఇయ్యవా మమ్మీ? ఇదిగోండి. ఫుడ్ లుక్ నచ్చి మమ్మీ స్నాప్ పెడుతున్నట్టు. మమ్మీస్, నాకు ప్యారడైజ్ నుండి మటన్ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ వచ్చినాయి, సో ఆర్డర్ పెట్టుకున్నా. ఇవాళ ఈ ఫుడ్ మీరు తినేసేయండి. బాయ్. ఇంట్లో ఫ్యాన్లు లైట్లు ఏసీలు ఆన్ చేసి మమ్మీ ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో అక్క, నేను అదే చూసిన. పద బయట చూద్దాం.
说想我，还关心我回不回家。 ఏం చేస్తున్నావు మమ్మీ బయట కూర్చుని? కే డ్రామా చూస్తున్నా. ఏంటి? కొరియన్ డ్రామా చూస్తున్నా. అన్ని రూమ్ లో ఫ్యాన్ లైట్ ఏసీ ఆన్ చేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? కరెంట్ బిల్ ఎంత వస్తుంది తెలుసా? ఓహో అవునా, ఇప్పుడు ఇంట్లో ఉండమంటావా పొమ్మంటావా? వద్దమ్మా బంగారు తల్లి, మొత్తం మేము ఆఫ్ చేస్తాం. ఇట్స్ అవర్ డ్యూటీ యాజ్ ఎ మదర్స్. ఆకాశాన్ని తాకే పక్షినవుతాను యా డోరేమాన్. ఈ టైంలో ఎక్కడికి? కిట్టి పార్టీకి. ఆడపిల్లలు అర్ధరాత్రి బయటకు వెళ్ళకూడదు, వెళ్తే కాళ్ళు ఇరుగుతాయి. లోపలికి వెళ్ళు. కావాలంటే మీ డాడీని పర్మిషన్ అడిగి వెళ్ళు. ఓకే, ఈ ఒక్కరోజు నాకు పర్మిషన్ ఇవ్వకుంటే రేపటి నుండి చుక్కలు చూపిస్తా. 5,000 ఆన్లైన్ చేస్తాను. పో పో పో, ఎంజాయ్. మా డాడీ నాకు పర్మిషన్ ఇచ్చాడు. బాయ్. డాడీ ఎవడే? అయ్యో రే తమ్ముడు లేరా? మీరింకా పడుకోలేదా? సరే గుడ్ నైట్. అమ్మా తిందామా? నేను బయట తినేసి వచ్చా, మీరు తినేసేయండి. అమ్మా లోకిలే, టిఫిన్ తిందులే. రానా, అరే నానా టిఫిన్ అయింది లేవురా? లే టిఫిన్ తిందురు కానీ లేండి. అప్పుడే 10 అయిపోయిందా? అమ్మా మా మమ్మీ ఇస్ బ్యాక్, మా మమ్మీ ఇస్ బ్యాక్, మా మమ్మీ ఇస్ బ్యాక్. రే మమ్మీ నాకు కూడా మమ్మీరా, పద ఫాస్ట్ గా ఫ్రెష్ అయి తిందాం, నాకు కూడా ఆకలేస్తుంది. ఇదో పచ్చడేసుకో. నాకు వద్దు మమ్మీ. నేను బ్యాక్ టు మమ్మీ కదనే, ఎందుకు అట్లా కోపం చూపిస్తున్నారు? ఒకరోజు ప్లేస్ లో ఉన్నప్పటికీ చుక్కలు కనిపించాయి. ఒక్కరోజుకేనా? ప్రతిరోజు పొద్దున్నే లేసి కష్టపడి మీకు నచ్చిన కూరలన్నీ చేసి ఇదే టేబుల్ మీద పెడితే ఉప్పు లేదు కారం లేదు అనే వంకలు పెట్టి ఆర్డర్లకు ఎగబడతారు. మరి ఈ వండిన ఫుడ్ ఎవరు తినాలరా? ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ లో లైట్లు, ఏసీలు, ఫ్యాన్లు. ఏసీ వదిలేస్తారు. ప్రతిరోజు నేనే కదరా మెయింటైన్ చేసేది. ఒక్కరోజు వంట వండేసరికి అయిపోయిందా నీ పని? ఒళ్ళొంచి పని చేయమంటే 100 వంకలు చెప్తావు నువ్వు. ఒంట్లో 100 నొప్పులున్నా ఉరికి ఉరికి పని చేస్తా కదనే. ఏ రోజైనా నిన్ను అడిగినాలోకి రేపు పొద్దున్న అత్తగారింటికి వెళ్తే అట్లా మాడిపోయిన కూరలే పెడతావా? అరే రానా, ఒక్కరోజు నేను రాత్రి రావడం లేట్ అయితే తల్లడిల్లిపోయినావు. మరి ప్రతిరోజు బలాదూరు తిరగడానికి పోతావు కదరా. ఇంట్లో కమ్ముంటది, టైంకి తిన్నదో లేదో అని నా కోసం వెయిట్ చేస్తుందేమో అని ఒక్కరోజైనా ఆలోచించినవారా? ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ గాని, చుట్టాలు గాని, గర్ల్ ఫ్రెండ్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని ఎవ్వరికైనా నువ్వు ఏ ఫీలింగ్ చూపిస్తే అదే ఫీలింగ్ రిటర్న్ చూపిస్తారు. ప్రేమ చూపిస్తే ప్రేమను చూపిస్తారు, కోపం చూపిస్తే కోపం చూపిస్తారు, చిరాకు చూపిస్తే చిరాకే వస్తుంది. కానీ ఏ ఫీలింగ్ చూపించినా రిటర్న్లో ప్రేమే దొరుకుతుంది అంటే అది అమ్మ దగ్గర మాత్రమే. సో సమ్ వాల్యూ టు హర్. మా పిల్లలకే కాదు, చూస్తున్న ప్రతి పిల్లలకి చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి రా హ్యాపీ మదర్స్ డే అని. అది నిన్న అయిపోయింది కదమ్మా. రేపు పిచ్చోడా, మదర్స్ డే అంటే ఒక్కరోజని కాదు, ప్రతిరోజు అమ్మదే. నిన్ను కనిపించే కదరా చుక్కలు. హలో అంకుల్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ మదర్స్ డే.
అరే రే 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 మీ అమ్మలను మంచిగా చూసుకొని రా. అరే ప్లీజ్ రా. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి, మేము పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి. హ్యాపీ మదర్స్ డే.